వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సెట్విన్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్యాలయ్య. 10వ తరగతి వార్షిక పరీక్షల పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాలనీ వాసుల నిరసన. గృహ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి అన్నసూర్య డిమాండ్. గూండాల మండలంలో 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చక దంపతులకు పాదపూజ. నూతన పరాభవనామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యేకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన. వాడపల్లి గ్రామంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం. ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణా కేంద్రంలోని విద్యార్థులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్టిఫికెట్లు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతా అని తెలిపారు. యువత ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలోని విద్యార్థులకు రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్టిఫికేట్ల ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతా అని తెలిపారు. యువత ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని కోరారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. వారిని కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వారు ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని తెలియజేశారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో యువతకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి మార్గాలను చూపాలి. అప్పుడే సెట్విన్ల యొక్క లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కేంద్రాలు, న్యాక్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సెట్విన్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్నా వెంటనే ఏర్పాటు చేస్తానని మంత్రి తెలిపారు. యువకులు ఇలాంటి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నల్గొండ మేయర్, అధికారులు పాల్గొన్నారు. మీరు ఎంతమంది నేర్పించారు వాళ్ళకి మనం ఏ విధంగా దాన్ని ఇప్పుడు యాక్షన్లో దింపాలంటే వాళ్ళు సంపాదనలో ఏదో పని చేయాలి కదా. ఇప్పుడు బ్యూటిషియన్ ట్రైనింగ్స్ అవుతున్నాయి సార్, వాళ్ళకి ఏదైనా కిట్స్ ఎట్లా ఇవ్వగలిగితే అది వాళ్ళకి అదే మీకు ఏమేమి కావాలో చెప్పు, అది నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తా. ఇక్కడ మా మేయర్ గారు, మా కార్పొరేటర్స్ ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, సెట్విన్ ఎండి గారు ఉంటారు, వీళ్ళందరూ చెప్పిపోతాను నేను. మనం నేర్పించి వదిలిపించడు కాదు, నేర్పించి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో తిప్పాలి. ఇప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్ 4 రోజులకి అయిపోతుంది. స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉంటుంది. దీనికి ఫాల్స్ సీలింగ్ పెట్టి ఫాల్స్ సీలింగ్ ఇప్పుడు సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు చెప్పాను, మేము మా డిపార్ట్మెంట్కి వెళ్ళి చేపిస్తామని చెప్పాను. నేను నా సొంతంగా ఏసీలు కూడా ఫిట్ చేపిస్తున్నాను, మొత్తం వెనకాలం కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా. మీరు నాకు కూడా కావాల్సింది ఏంటంటే మార్నింగ్ 9 to 5 వరకు కోర్సెస్లో యాక్టివ్ ఉండాలి. మనం సెట్విన్లో తెలంగాణలో నల్గొండ సెంటర్ బెస్ట్ సెంటర్గా ఎక్కువ మంది మహిళల్ని తీర్చిదిద్దాలన్నదే నా కోరిక. ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే అయినా, రేపు ఎల్లుండి నాకు అసెంబ్లీ ఉన్నా, ఈరోజు నేను, కలెక్టర్ గారు, సెట్విన్ చైర్మన్ గారు, ఎండి గారు, మేయర్ గారు అందరూ ఎందుకు వచ్చినాం, మహిళల్ని పురుషులతో సమానంగా ఆర్థికంగా వాళ్ళని కూడా యాక్టివ్ చేస్తే వాళ్ళ పిల్లలకు నేర్పించడంతో పాటు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండడం, ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఆ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే ఇద్దరు కలిసి పనిచేయాలి.
అందుకనే ఈరోజు మనం పెట్టిన మీటింగ్ ఏదో 116 మంది మిషన్లు ఇస్తానికి నేను రాలేదు. మిషన్సే కాదు, మగవాళ్ళు చేసే పని కూడా ఆడవాళ్ళు చేయొచ్చు. అందుకనే అన్ని కోర్సెస్లో కూడా వీళ్ళని తీర్చిదిద్దాలనే మనం సెట్టింగ్ చర్య చేసుకున్నాం. మధ్యలో ఎలక్షన్స్ వచ్చి దాని వచ్చే వరకు లేట్ అయ్యి ఈ రోజుకి వెళ్ళి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ సెట్టింగ్ చైర్మన్ గారు ఇప్పుడు మహబూబ్నగర్ సెంటర్ మనకంటే సెంటర్ బాగా నడుస్తుందని చెప్తే నేను చెప్పిన మాకు 1 మంత్ టైం ఇవ్వండి చైర్మన్ గారు, మీరు అన్ని సహకారం చేయండి, మాకు తెలంగాణలో బెస్ట్ సెంటర్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఆ మాట ఇచ్చాం. కాబట్టి మీరందరూ కూడా యాక్షన్ ప్లాన్లో దిగండి. మీ స్టాఫ్ కావాలంటే మీ ఎండి గారు కూడా మన పాత ఆఫీసరే, మన దగ్గర మన పాత మిత్రుడే కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి ఆలోచన, అదే మన ఉద్దేశం. ఈరోజు మనం మహిళ మీరు ఎంతమంది నేర్పించిండ్రు వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళని ఇప్పుడు యాక్షన్లో దింపాలంటే వాళ్ళు సంపాదనలో ఏదో పని చేయాలి కదా. ఇప్పుడు బ్యూటిషియన్ ట్రైనింగ్స్ అవుతున్నాయి సార్, వాళ్ళకి ఏదైనా కిట్స్ ఎట్లా ఇవ్వగలిగితే అది వాళ్ళకి అదే నీకు ఏమేమి కావాలో చెప్పు, అది నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తా. ఇక్కడ మా మేయర్ గారు, మా కార్పొరేటర్స్ ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, సెట్విన్ ఎండి గారు ఉంటారు, వీళ్ళందరికీ చెప్పిపోతాను నేను. మనం నేర్పించి వదిలిపించడు కాదు, నేర్పించి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో తిప్పాలి. ఇప్పుడైతే ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ 4 రోజులకి అయిపోతుంది, స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉంటుంది. దీనికి ఫాల్స్ సీలింగ్ పెట్టి ఫాల్స్ సీలింగ్ ఇప్పుడు సెట్టింగ్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు చెప్పిండు, మేము మా డిపార్ట్మెంట్కి వెళ్ళి చేపిస్తామని చెప్పాను. నేను నా సొంతంగా ఏసీలు కూడా ఫిట్ చేపిస్తున్నాను, మొత్తం వెనకాలం కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా. మీరు నాకు కూడా కావాల్సింది ఏంటంటే మార్నింగ్ 9 to 5 వరకు మిషన్సే కాదు, మగవాళ్ళు చేసే పని కూడా ఆడవాళ్ళు చేయొచ్చు. అందుకనే అన్ని కోర్సెస్లో కూడా వీళ్ళని తీర్చిదిద్దాలనే మనం సెట్టింగ్ చర్య చేసుకున్నాం. మధ్యలో ఎలక్షన్స్ వచ్చి దాని వచ్చే వరకు లేట్ అయ్యి ఈ రోజుకి వెళ్ళి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ సెట్టింగ్ చైర్మన్ గారు ఇప్పుడు మహబూబ్నగర్ సెంటర్ మనకంటే సెంటర్ బాగా నడుస్తుందని చెప్తే నేను చెప్పిన మాకు 1 మంత్ టైం ఇవ్వండి చైర్మన్ గారు, మీరు అన్ని సహకారం చేయండి, మాకు తెలంగాణలో బెస్ట్ సెంటర్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఆ మాట ఇచ్చాం. కాబట్టి మీరందరూ కూడా యాక్షన్ ప్లాన్లో దిగండి. ఇన్ని లక్షల మందికి మనం బట్టలు కుట్టిస్తున్నాం అంటే స్కూల్ విద్యార్థులకు 4-5 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అన్ని సంఘాల వాళ్ళు బిజీగా ఉంటారు. ప్లంబర్ కోర్సెస్ కానీ డిఫరెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సెస్ నల్గొండలోనే దాదాపు 200-300 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. కొత్త స్కూల్ కడుతున్నాం 200 కోట్లతోనే యంగ్ ఇండియా స్కూల్ అని మన SLBCలో కడుతున్నాం. అక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల వాళ్ళు క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం, హాస్టల్ రూమ్స్ మీరు పోయి చూడండి, సగం బిల్డింగ్ అయిపోయింది. వచ్చే డిసెంబర్ నాటికి 200 కోట్లతోని 2600 మంది ఫస్ట్ స్కూల్ తెలంగాణ నల్గొండ మన కాన్ఫరెన్స్లోనే ఓపెన్ చేపిస్తున్నా, దాన్ని కూడా వేగవంతం చేపిస్తున్నాం. ఇలా పొట్టుగూడ స్కూల్లో కూడా నేను అంతకుముందు 2 బిల్డింగ్లో ఉండే, పిల్లలకు బాత్రూమ్ లేకుండే. ఆ ఇంటి ఓనర్ 80 ఏళ్ళ కింద స్కూల్ అది. ఆయన వెంకటపతి ఎన్నిసార్లు అడిగిన అమ్మవారి బిల్డింగ్ ఆ సందులో ఉన్నదంటే ఆయన అమ్మలేదు బిల్డింగ్ అది. ఆ పిల్లలు నేను ఆడంగా పోతుంటే నేను ఒకసారి మోటార్ కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఎల్లుండికి వెళ్ళి అసెంబ్లీ ఉన్నాయి పోతున్నాయి. ఈ రోడ్ వర్క్స్ మధ్యలో మున్సిపల్ ఎలక్షన్స్, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక రేపటికెళ్ళి సెటిల్మెంట్ సంస్థలో మా అక్క జిల్లాలకు ఏదైనా పని చెప్పాలి, వాళ్ళ కోర్సులు ఇప్పియాలి, ఇక్కడ ఉండే యువకులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటరే కాదు, మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి చూడండి, మీలాగా అది ఇంతకంటే పెద్ద బిల్డింగ్ 20 కోట్లతోని నా R&B డిపార్ట్మెంట్తో అలా 20 కోట్లు పెట్టి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించి గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ 100 మంది మహిళలు ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ అంటే మహిళలు ఒకటి. యాదగిరిగుట్ట పట్టణ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదవ్ నగర్లోని సీసీ రోడ్ పనులను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన లబ్ధిదారులు పట్టుకరి రాజు, సునీత దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణంలో గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదవ నగర్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్,
వార్డు కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన లబ్ధిదారులు పట్టికారి రాజు, సునీత దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే బి లైలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టుబట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు ప్రభుత్వం కల్పించిన ఈ ఇల్లు కల నిజం కావడంతో ఎంతో ఆనందంగా ఉందని, ఇందుకు ఎమ్మెల్యే బి లైలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బి లైలయ్య మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఇల్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే బి లైలయ్య పేర్కొన్నారు. चलो एक फोटो इधर వదిలే కొంచెం ఇంకా బట్టలు యాట పైసలు ఇస్తున్నా కొనుక్కో యాట కోసం మనం ఎన్నేళ్ళైతే ఇల్లు కట్టవాలనుకోండి రైట్ ఓకే సంతోషం థ్యాంక్ యూ. ఈ శాలులు బంద్ చేయరా, శాలులు బంద్ చేసాను బుక్లో నీరు, లేకపోతే ఈ శాలు 200 అయితే 200 నీరు. ఎవరికైనా పిల్లలకైనా ఎక్కడ వస్తాయి? ఏమిటి ఈ శాలులు తీయని పని చేస్తాం, ఏడుతో పోతాయి ఏమా ఏమిటి శాలు? ఇది మంచి పని, వెరీ గుడ్. 10 మంది పొరలకు అక్కడ వస్తాయి. ఇద్దరునే మా కమిషనర్ కిందకు ఆయన 10 మందికి ఇస్తారు. యాదవ్ 2-3 తీసావు దూరా లైట్ వస్తున్నాయిగా ఈ డివైడర్ అవుతాను డివైడ్ చేయడానికి యాదవ్ మాట ఇచ్చేపట్టుకుని బయట పడ్డావు. కరెంట్ సామాన్ తీసుకోలేదు సార్ అవి హరీషనా ఈడాగమేనా నాగమేనా కిషనా దగ్గర అది ఉందా అలా హాస్పిటల్ ఉందా? హలో అప్పుడు వస్తున్నాం. అలా ఫోన్ చేయండి. ఓకే సార్. ఈ రోజు నుండి ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాకతీయ హైస్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల నందు పరీక్ష కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధ ఆజ్ఞలు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు నుండి ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాకతీయ హైస్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల నందు పరీక్షా కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి
విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధ ఆజ్ఞలు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. నిషేధ ఆజ్ఞలు ఉన్నందున పరీక్షా కేంద్ర పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహన రన్లు ఉపయోగించరాదని నిషేధ ఆజ్ఞలు ఉన్నందున పరీక్షా కేంద్ర పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహన హారన్లు ఉపయోగించరాదని కోరారు. జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వాహన పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులను వాహనాల్లో తరలించవద్దని కోరారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పట్టణ ఎస్ఐలు ఐలయ్య, శివతేజ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎగ్జామినేషన్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 69 సెంటర్ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా బందోబస్తు, మనకు సెంటర్స్ దగ్గర బందోబస్తు కావచ్చు, ఎక్కడ కాపీయింగ్ జరగకుండా, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్టంగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టూ కూడా 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కొంత మనకు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రశాంతంగా జరుగుతున్నాయి పరీక్షలు. విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా పరీక్షలకు హాజరవుతున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అవసరం లేదు. రెండవది, ఈ యొక్క ఏదో మొత్తం అయిపోతుంది, స్టాక్ అయిపోతుంది, కొరత వస్తుంది అనే ఆందోళనతోటి ఏఎస్టీగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి అవసరం లేదు. మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. నిన్న ఎస్టర్డే కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్కి, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిర్దేశించడం జరిగింది. ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే వాటిని కమర్షియల్కు వాడుతున్నట్లయినా, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు వితౌట్ పర్మిషన్తో వాడుతున్నట్టయినా, లేదా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి ఇంకొక గ్యాస్కి అక్రమంగా వితౌట్ ఏ పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నా, దీని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా మనం ఒక కేసు బుక్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం సివిల్ సప్లై ఆఫీసర్స్ తోటి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతోటి అనుక్షణం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా మాస్గా ప్రజలు బుకింగ్ సెంటర్స్ దగ్గర పోకుండా మనం ముందస్తుగా వాళ్ళకు సూచించడం జరిగింది. ఖచ్చితంగా మీరు 25 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల్లో బుకింగ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. మీకు రూరల్ ఏరియాలో 45 డేస్కి అవుతుంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మా తరఫున మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం సూర్యాపేట టౌన్లో ఎవరైతే ఇల్లీగల్గా ఈ సిలిండర్లు కలిగి ఉన్నారో వాళ్ళ మీద మనం ఈసీ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా
చీటింగ్ ప్రకారం మనం కేసు కట్టినాం. దాదాపు 43 సిలిండర్లు మనం బుక్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా సివిల్ సప్లైస్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని మనం వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలో జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్లో ఉన్న ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపల మార్కెట్కు వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సంఘటన స్థలాన్ని చేరుకొని కాలనీ ప్రజలకు మద్దతు తెలిపారు. మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లాలో జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ డివిజన్లో ఉన్న ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపల మార్కెట్కు వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చా చక్రధర్ సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ ప్రజలకు మద్దతు తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజల అభిప్రాయం తీసుకోకుండా రెసిడెన్షియల్ ప్లాట్లు, పార్కులు, దేవాలయాల మధ్యలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పూర్తిగా అనుచితమని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు కాలనీ ప్రశాంతత దృష్ట్యా ఆ ప్రాంతంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఇతర అనుకూల ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. కాలనీ వాసుల అభిప్రాయాలను గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా? గతంలో ఇది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీలో కలిపిన ఈ ప్రగతి నగర్ భాగంలోని ప్రశాంతి హిల్స్ కాలనీ ఎంట్రన్స్లో ఉన్న ఈ స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తానికి హైడ్రా వాళ్ళు డైరెక్ట్ బండ్లు తీసుకొచ్చేసి ఇక్కడ చేపల మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ దాదాపు ఒక 100 మంది ఈ చేపలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. మరి ఏ విధంగా హైడ్రా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పుడు హైడ్రా ఏమన్నా స్వయం ప్రతిపత్తి గల సంస్థనా? అంటే వాళ్ళకి ఎటువంటి నిర్ణయమైనా ఎటువంటి అధికారమైన హైడ్రా తీసుకోవచ్చా? అంటే మాకు అర్థం. మరి కోర్టులు ఎందుకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు? అందరినీ మూతపడేయండి, కోర్టులు బంద్ చేయండి, జిల్లా కోర్టులు బంద్ చేయండి, హైకోర్టులు బంద్ చేయండి, మొత్తం హైడ్రానే రన్ చేస్తుంది. ఇక్కడ ఒక రెసిడెన్షియల్, ఇక్కడ 6 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నాయి. ఇంద్రన్న కాలనీ ఉంది, ప్రశాంత్ హిల్స్ ఉంది, మధురానగర్ ఉంది, బృందావన్ హిల్స్ ఉంది. ఇక్కడ దాదాపు 4 స్కూళ్ళు ఉన్నాయి. స్కూల్ విద్యార్థులంతా ఇక్కడి నుంచే పోతుంటారు. మామూలుగా రోడ్డు మీద చెత్త వేస్తేనే ఆ చెత్త తీసే నాదులు లేడు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ముక్కులు మూసుకొని ఈ రోడ్డు పడిపోతుంటారు. ఈ చెత్త తీసేటోడు లేక కాలనీ ప్రజలు మొత్తం కూడా మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి, మున్సిపల్ సిబ్బందిని అడిగి బతిలాడి 2 రోజులకోసారి 3 రోజులకోసారి మాకు బండ్లు లేవు, మాకు ట్రాక్టర్లు లేవు, మాకు స్వచ్ఛ నిజాంపేట బండ్లు లేవు, మేము చెత్త తీసుకుపోతాను. కానీ ఆ విధంగా వాళ్ళందరూ కూడా బాధపడుతురు, మున్సిపల్ సిబ్బంది కూడా బాధపడుతురు, మాకు సరైన సదుపాయాలు లేవని. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు చేపల మార్కెట్ పెట్టి ఈ చెత్త అంతా ఎక్కడ వేయాలి? వీళ్ళు ఆ ఎదురుగానే వేయాలి. ఆ ఎదురుగా వేసినప్పుడు మరి ఇక్కడ ప్రజలు నివసించలేస్తారా? ఈ చేపల వ్యర్థాలన్నీ ఈ ఎదురుగా వేసినప్పుడు ప్రజలు నివసించలేస్తారా? అసలు ఇక్కడ వాటర్ సదుపాయం ఉందా? అసలు ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ, ఈ గార్బేజ్ పక్కన పెట్టే సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? అడ్డగోలిగా ఒక ప్లేస్ కనిపించగానే ఇక్కడ ఏమంటే ఫిష్ మార్కెట్, అసలు ఎటువంటి సదుపాయాలు లేకుండా, ఇక్కడ సరైనది లేకుండా జిహెచ్ఎంసీలో తీర్మానం చేసిరా ఇక్కడ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని? జిహెచ్ఎంసీలో ఏమైనా తీర్మానం చేసిరా? దీనికి ఏమన్నా ఎటువంటి రెగ్యులేషన్ ఉందా? ఈ ఫిష్ మార్కెట్ ఇక్కడ అమ్ముకోమని ఎవరైనా అఫీషియల్ లెటర్స్ ఉన్నాయా? వీళ్ళకి ఏమన్నా అఫీషియల్ లెటర్స్ ఉండవు, ఎటువంటి తీర్మానాలు ఉండవు. డైరెక్ట్ వస్తారు, అక్కడ ఏదో ఖాళీ చేయమన్నారంట, తీసుకొచ్చి జనం మధ్యన దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ 10,000 నుంచి 15,000 కుటుంబాలు నివసిస్తుంటే ఈ మధ్యన మేము ఫిష్ మార్కెట్ పెట్టుకుంటాం. ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం?
అసలు నిజంగా డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ హైడ్రా, 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 డౌన్ డౌన్ హైడ్రా. ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఈ హైడ్రా ప్రజలు నివసించే ప్రాంతాల్లో, ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ మీరు చేపల మార్కెట్ పెట్టాలంటే తక్షణమే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో సంప్రదించకుండా, ఇక్కడ ఉన్న ప్రజలతో సంప్రదించకుండా మీ ఇష్టానుసారంగా ఇక్కడ మీరు చేపల మార్కెట్ పెడుతుంటే ఒప్పుకునేది లేదు. ఈ చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేస్తాం. ఇక్కడనే కాదు, మేము తక్షణమే మీ హైడ్రా ఆఫీస్ కాడ కూడా ధర్నా చేస్తామని చెప్తున్నాము. మీరు తక్షణమే చెప్తున్నాను. గృహ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి అని గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ కాస అనసూయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెంబర్ 2 స్కూల్ వద్ద పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గృహ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ కాస అనసూయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెంబర్ 2 స్కూల్ వద్ద పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది గృహ కార్మికులు, సూర్యాపేటలో 2000కు పైగా గృహ కార్మికులు ఉన్నారని అన్నారు. వారికి సరైన జీతం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గృహ కార్మిక మహిళలకు సామాజిక భద్రత కూడా లేదు అని అన్నారు. గృహ కార్మికులకు సరైన గుర్తింపు, గౌరవం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గృహ కార్మికులు అందరూ కలిసి ర్యాలీగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డ్స్ను పంపించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షురాలు పల్వాల సుహాసిని, సెక్రటరీ నిమ్మల దివ్య, జాయింట్ సెక్రటరీ ఎన్ లక్ష్మి, కోశాధికారి నందిపాటి భవాని, గృహ కార్మిక సభ్యులు నిర్మల, జానకి, అరుణ, ఉప్పమ్మ, ప్రసన్న, ప్రమీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, గృహ కార్మికులకు కనీస వేతనాలు, గృహ కార్మికులకు కనీస వేతనాలు, గృహ కార్మికులకు సమగ్ర చట్టము, గృహ కార్మికులకు సమగ్ర చట్టము, ఈఎస్ఐ కార్డు, ఈఎస్ఐ కార్డు, గృహ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, గృహ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, కనీస వేతనాలు, గృహ కార్మికులకు కనీస వేతనాలు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గట్స్ ఆధ్వర్యంలో మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గృహ కార్మికుల ఎగ్జిక్యూటివ్ లీడర్సు మరియు గృహ కార్మికుల సభ్యులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గృహ కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. సూర్యాపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. వాళ్ళు గుర్తింపు లేని గృహ కార్మికులు చాలామంది ఉన్నారు. ఆ 11 లక్షల మందిలో ఎలాంటి సదుపాయాలు లేని వాళ్ళు, ఈఎస్ఐ కార్డు కానీ, పిఎఫ్ కానీ, కనీస వేతనాలు కానీ, ఇండ్లు కానీ, ఎలాంటి కనీస సౌకర్యాలు లేని గృహ కార్మికులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అలాగే సూర్యాపేట పట్టణంలో కూడా దాదాపు 3000 మంది గృహ కార్మికులు ఉన్నారు. అందులో 700 మంది సభ్యులు నమోదు చేసుకున్నారు. ఈ గృహ కార్మిక దినోత్సవం సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలి, కనీస వేతనాలు కావాలి, వాళ్ళకు వారానికి ఒకరోజు సెలవు కావాలి, తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. ఇండ్లు లేని గృహ కార్మికులకు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయవలసిందిగా మేము మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా గృహ కార్మికులు ఇండ్లు లేని వాళ్ళు కాకుండా మళ్ళీ చెప్పండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు అందజేయాలని కోరుకుంటున్నాం. యాడ్ చేస్తాం.
నిర్మా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్లో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మేము ఇళ్లలో గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం కావాలని, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పాల్గాయి సుహాసిని, గృహ కార్మికుల యూనియన్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గడ్స్ నుండి మాట్లాడుతున్నాను. మాకు ప్రత్యేక చట్టము రూపించాలని, మాకు భద్రత కల్పించాలని ప్రియమైన రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. మాకు సరైన వేతనాలు ఇవ్వట్లేరు, సరైన వేతనాలు కూడా ఇవ్వడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు నిర్మల దివ్య, నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గృహ కార్మికుల యూనియన్ స్టేట్ తెలంగాణ గడ్స్ యూనియన్లో సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాకు ప్రత్యేక చట్టం కావాలి. లక్షలాది గృహ కార్మికులు ఉన్నప్పటికీ మాకు రక్షణ ఇచ్చే చట్టం లేదు. అందుకే ప్రభుత్వం అసెంబ్లీలో గృహ కార్మికుల ప్రత్యేక చట్టం ఆమోదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు లక్ష్మి, నేను జాయింట్ సెక్రటరీగా నేను గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గడ్స్లో సభ్యురాలుగా ఉన్నాను. మా ప్రత్యేక చట్టం కావాలి. మా గృహ కార్మికుల కనీస వేతనం మరియు రక్షణ కల్పించే చట్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మా యొక్క డిమాండ్స్ పోస్ట్ కార్డు మీద రాసి మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ చేశాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో 10వ తరగతి పరీక్ష సెంటర్లో 252 మంది విద్యార్థులు, 141 అమ్మాయిలు, 110 అబ్బాయిలు హాజరు కాగా మండలంలో ఒక్క అమ్మాయి పరీక్షకు హాజరు కాలేదు. మండలంలోని పెద్ద పరిసరాల వాస్తకొండూరు, సీతారాంపురం, వెల్మజాల, సుద్దాల, గూండాల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారని మండల విద్యాధికారి మన్నె అగిరాములు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో 10వ తరగతి పరీక్ష సెంటర్లో 252 మంది విద్యార్థులు, 141 మంది అమ్మాయిలు, 110 అబ్బాయిలు హాజరు కాగా మండలంలో ఒక్క అమ్మాయి పరీక్షకు హాజరు కాలేదు. మండలంలోని పెద్ద పరిశాల, వాస్తకొండూరు, సీతారాంపురం, వెల్మజాల, సుద్దాల, గూండాల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాలని మండల విద్యాధికారి మన్నె అగిరాములు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ఉన్నందున మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష నిర్వహించే ప్రదేశంలో లౌడ్ స్పీకర్లు, మీటింగ్లు, డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్ నిషిద్ధం, జిరాక్స్ సెంటర్లు పరీక్షల సమయంలో తెరవకూడదని తెలిపారు. తమ హాల్ టికెట్ తీసుకొని 8 గంటల వరకు పరీక్షలు నిర్వహించే ప్రదేశంలో ఉండాలని తెలిపారు. తీసుకురామని తోలిచ్చిందే నువ్వు, నేను పోతాను. నిలవరా కుప్పలు కుప్పలు చేస్తాను. దూరంగా వచ్చేటప్పుడు కొట్టాను. దగ్గర వస్తుంటే బెటర్.
పేపర్ ఎట్లా వచ్చిందా ఎగ్జామ్ ఎట్లా వచ్చింది పేపర్ ఎట్లా వచ్చిందిరా పేపర్ మంచిగా వచ్చిందా అబ్బో ఫ్రెండ్స్ అన్న ఫోటో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహచార్యులు విజయలక్ష్మి దంపతులు శుక్రవారం రాజపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరం ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సకల దేవతామూర్తులకు మాజీ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేసి స్వామివారిని కొలిచారు. పాల్గొన్న భక్తజనులందరికీ గోత్రనామార్చనతో ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు విజయలక్ష్మి దంపతులు శుక్రవారం రాజపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరం ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సకల దేవతామూర్తులకు మాజీ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని కొలిచారు. పాల్గొన్న భక్తజనులందరికీ గోత్రనామార్చనతో ఆశీర్వచనం చేశారు. భక్తులను ఉద్దేశించి అభిభాషణ చేశారు. పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. శ్రీరామకృష్ణ సాయి మందిరం ఆలయ ట్రస్ట్ శాశ్వత గౌరవ అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్, సభ్యులు అభివృద్ధి సేవా కమిటీ చేస్తున్న సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనియాడారు. భక్తి విత్తును నాటిన శ్రీరామకృష్ణ సాయి మందిరం నిర్వాహకులు విశ్వ వటవృక్షంగా మారిందని, ఎన్నో దేవాలయాలకు స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా నిలిచిందని అభినందించారు. సంవత్సర కాలం పాటు ఆలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసి ప్రశంసించారు. అంతకుముందు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు విజయలక్ష్మి దంపతులను అభనాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద దాచపల్లి శ్రీనివాస్ స్వరూప దంపతులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రధాన వీధుల్లో మేళ తాళాలతో పూలు చల్లుతూ మంగళహారతులతో బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీరామకృష్ణ సాయి మందిరం ఆలయ అర్చక స్వాముల చలివేందులు వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. పాల్గొన్న భక్తులు పాదపూజ చేశారు, ఆశీర్వాదం పొందారు. భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు అందజేసిన నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పంచాంగ ముద్రణ దాతలకు సత్కరించారు. ఇలాంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులకు, ట్రస్ట్ అభివృద్ధి సేవా కమిటీ సభ్యులకు, పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ అవకాశం ఇచ్చే సమయాన్ని పరాభవం కాలము అంటారు. పరాభవం జరిగింది, పశ్చాత్తాపం పొందాలి. పొందిన తర్వాత ఆ పశ్చాత్తాప పాప పరిహారం చేసుకుంటూ మరొకసారి పాపం చేయకుండా ఉండడం కోసం వారిని శిక్షించకుండా కలశోదకేన పూజాకర్యానించ దైవం ఆత్మానంద సంప్రోక్ష ధ్యాయామి ధ్యానం ఇదం విష్ణుర్వక్షమేత్రేదానిహేయం తమోఢస్య సురే సక్తునిమతితమనామం త్వయుక్తదేనా Thank you.
భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని, మాటలతో కాదు చేతలలో చేసి చూపించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రకటన చేయించారని, ఎమ్మెల్యే కూడా ఎన్నో సందర్భాల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రతి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చి ఓట్లు దండుకోవడం కోసం ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్ మొరిగాడి చంద్రశేఖర్, పుట్ట మల్లేశం గౌడ్, వడ్డేమాన్ నరేందర్, కేమిడి ఉప్పలయ్య, బాంబే రవి, కామిటికారి అశోక్, మధు, నెమలి అంజిబాబు, ఎండి కుర్షద్ పాషా, ఎలగల కుమారస్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రకటన జరుగుతుంది, ఫోన్లో మాట్లాడతారా మళ్ళీ అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికారులు వెంటనే. సమావేశానికి చేసిన అఖిలపక్ష కమిటీ గౌరవ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో మన ఎమ్మెల్యే గారు కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. ఎన్నికల ప్రచార సభలో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదే మరియు ఆలేరు అభివృద్ధి ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి అవుతుంది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గత 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. మరి ఆలేరు కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన సబ్ స్టాఫ్ ఆఫీసు వేరే ప్రాంతం తరలింది. తర్వాత R&B ఆఫీసు కూడా, తర్వాత డి ఆఫీసు, ఏసీపీ ఆఫీసు. ఈ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన ఆ కాన్స్టిట్యూషన్కి రావాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూలు, తర్వాత 100 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రిని 15 పడకలకు కుదించినారు. ఇది చాలా తీవ్రమైన విషయము. అదేవిధంగా పడుకున్న వాళ్ళమవుతాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే రేపు 16వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. నేను వచ్చిన 6 నెలల లోపే ప్రకటింపజేస్తా అని చెప్పి ఈనాటి వరకు రెవెన్యూ డివిజన్ను ప్రకటించకుండా తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఊపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రకాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రద్ధ పెట్టి వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. లేకపోతే ఆలేరులో ప్రజలు యొక్క ఆగ్రహానికి గురై తిరస్కరణకు గురవుతారని సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ముందు ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్లా ఎల్ఏ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆలేరు రెవెన్యూ డివిజన్ నేను ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ప్రకటన చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఇప్పుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాసాయిపేట ఎన్నికల సభలో వారితో కూడా ప్రకటన చేయించడం జరిగింది. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలల కాలం అవుతా ఉంది. గతంలో అసెంబ్లీలో ఒకసారి ప్రకటన చేసి పాలాభిషేకం చేసుకున్నారు తప్ప అధికారికంగా ఇప్పటి వరకు కూడా గెజెట్ విడుదల చేయకుండా ఓట్ల కోసమే ఆలేరును రెవెన్యూ డివిజన్గా వారు వాడుకున్నారు తప్ప ఆలేరును రెవెన్యూ శుద్ధశుద్ధి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి లేనట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మీరు ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆలేరు రెవెన్యూ చేస్తానని 100 రోజులు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఈ నెలలో అసెంబ్లీ 16 తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ అసెంబ్లీలోనున్న మీరు ప్రకటన చేసి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే మీరు ఆలయంలో ఏ గ్రామానికి వచ్చినా మీరు నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ మాట కట్టుబడి వెంటనే ప్రకటన చేయాలని కోరుతూ, అదేవిధంగా ఏంటంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ కావడం కోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసికట్టుగా ఉద్యమించి మన రెవెన్యూ డివిజన్కు సాధన కోసం కంకణబద్ధులమై పోరాటం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే రెవెన్యూ డివిజన్కు ప్రకటన చేయాలని, రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసే దిశగా ఆయన కార్యక్రమాలు చేపట్టాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితిగా మేము కోరుతా ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ అంశం మీద ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధి తీసుకొని రెవెన్యూ డివిజన్ని వెంటనే ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా దామచెల్ల మండలం వాడపల్లి గ్రామంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవాన్ని అమ్మవారి ఆలయ చైర్మన్ బైకాని లక్ష్మమ్మ నిర్వహణలో బైకాని నాగేశ్వరరావు నాగలక్ష్మి దంపతులు, బైకాని సతీష్ సంధ్య దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం వాడపల్లి గ్రామంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవాన్ని అమ్మవారి ఆలయ చైర్మన్ బైకాని లక్ష్మమ్మ నిర్వహణలో బైకాని నాగేశ్వరరావు నాగలక్ష్మి దంపతులు, బైకాని సతీష్ సంధ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైకాని నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన భక్తులకు, గ్రామ పెద్దలకు మరియు బంధుమిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయ అభివృద్ధికి విరాళ రూపంలో దాతలు సహకరించగలరని కోరారు. అదేవిధంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం బైకాని నర్సయ్య పసుపు కుంకుమలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కళ్యాణ సందర్భంగా పీటల మీద కూర్చున్న దంపతులు బుర్రి మహేందర్ అనుష, వెంకట సాయి మౌనిక దంపతులు, నరేష్ జ్యోతి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్మిరెడ్డి, మట్టారెడ్డి, బైకాని వెంకయ్య మరియు గ్రామస్తులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అదే గ్యాప్ యూట్యూబ్ బ్యాక్ రాని గ్యాప్ ఇస్తే వాళ్ళు వాడపల్లి గ్రామంలో దామర్చల్ల మండలం నల్గొండ జిల్లా 2012 నుండి అమ్మవారి కళ్యాణ మహోత్సవ అన్నదాన కార్యక్రమం గ్రామ పెద్దలు, భక్తులు, బంధువులు, దాతలు సహాయ సహకారంతో 5,000 మందికి వంట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవంలో కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేస్తుర్రు. అమ్మవారి చరిత్ర వాడపల్లిలో ఏంటంటే 30 సంవత్సరాల కిందట ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో లక్ష్మమ్మ అని నివాసం ఉంటూ ఒక చిన్న గది వేసుకుంటూ అందులో పుట్టలాగా వెలిసి ఒక పుట్ట వెలిసి ఆమెని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ ఉండేది. భక్తులందరూ ఇక్కడ అమ్మవారు వెలిసిందంట, మేము వస్తాం కొబ్బరికాయ కొట్టుకుంటామని వచ్చి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో వాళ్ళందరికీ అనుకున్నవన్నీ నెరవేర్చింది అమ్మవారు, కోరిన కోరికలు నెరవేర్చింది. దానివల్ల భక్తులందరూ వచ్చి ఇక్కడ ఏదైనా మీరు ఇల్లు వదిలిపెట్టేస్తే ఏదైనా గుడి నిర్మాణం చేయాలి ఈ వాడపల్లి గ్రామంలో అని చెప్పేసి గ్రామం పెద్దలు, ప్రజలు, బంధువులు అందరూ కలిసి ఇక్కడ గుడి కావాలని చెప్పేసి కోరుకుర్రు. అదేవిధంగా అప్పటికి మాకు ఇల్లు లేనప్పటికీ ఏరే పక్కకు పోయి ఈ ఇల్లు ఈ గ్రామ దేవత కింద ఇచ్చేయడం జరిగినది. 2012 నుంచి గుడి ప్రతిష్ఠ అయింది, కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంతవరకు ఏ రోజు కరోనా టైంలో కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం జరిగినది. ఎటువంటి ఇబ్బంది లేక కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నల్లగొండ జిల్లా దామర్చర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ లక్ష్మీ తిరుతమ్మ గోపాయ గారు గత 12 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు, దాతలు సాయంతో ఈ కార్యక్రమం దినదినం ప్రవర్తన చెందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భక్తులు, దాతలు అందరూ సహాయ సహకారాలు అందించి ఇంకా ఏదన్నా సహాయ సహకారాలు ఉంటే ఈ అమ్మవారిని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి భక్తులు, దాతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోపయ్య శరణం. నల్లగొండ జిల్లా దామర్చల్ల మండలం వాడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి, అంకమ్మ తల్లి, పోతురాజు, నాగమయ్య స్వామి ఉండు. ఆ స్వామికి అమ్మవారికి పసుపు కుంకుమ తేయటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన వరంలాగా భావిస్తున్నాను. అందరినీ చల్లగా ఉండాలని, చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ దేవాలయం ఇంకా ప్రతిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడపల్లిలో వెలిసినటువంటి లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగు కార్యక్రమంకు బేగా నాగేశ్వరరావు గారు దీనికి ఎంతో కృషి సహకారాలు చేస్తున్నారు. దాంతోపాటు మిగతా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. జర మన ఎమ్మెల్యేల ఎంపీ సారథ్యంలో దాని గుడికి కొంత డెవలప్మెంట్ అనేది ఒక పేరు ప్రఖ్యాతిగా శివాలయ నరసింహ గుడి ఏ విధంగా ఉన్నాయో అలాంటి ఒక ప్రఖ్యాతి చెందని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. మండలం వాడపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం లక్ష్మీ తిరుపతమ్మ వెళ్ళడం జరిగింది. బైకాని నాగేశ్వరరావు వాళ్ళ తాతగారు ఇల్లు, పూర్వం ఇల్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అదృష్టం, వాళ్ళ ఇంట్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళు అయినా కానీ ఆ ఇల్లు అమ్మవారి గుడి కింద వదిలిపెట్టి పక్కకి వెళ్ళి ఆ గుడి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు కరోనా టైంలో కూడా. అయినా సరే అమ్మవారు ఎన్నో
ఆగిపోయిన అమ్మవారి కళ్యాణం జరిపించాడు. మాకు చాలా సంతోషం. ఊరి పెద్దలు కానీ ఊళ్ళో భక్తులు కానీ ఎంతో సహాయ సహకారాలు అందించాలని, ఇంకా గుడి అభివృద్ధి చెందాలి. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ మన నియోజకవర్గ ఎంపీ గారు కానీ కొంచెం దీని యొక్క గురించి ఆలోచించి దీనికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలోని మై హోమ్ సిమెంట్లో గల దేవాలయంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఘనంగా స్వామివారి ఆరాధన కార్యక్రమం, తిరువేది ఉత్సవాలు, స్వామివారి గరుడ సేవలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని మై హోమ్ సిమెంట్లో గల దేవాలయంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా నేడు తిరు కళ్యాణోత్సవ మహోత్సవంలో భాగంగా ఘనంగా స్వామివారి ఆరాధన కార్యక్రమం, తిరువేది ఉత్సవాలు, స్వామివారికి గరుడ సేవలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో స్వామివారి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడంతో భక్తులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీ అధినేత జూపల్లి రామేశ్వరరావు, జనరల్ మేనేజర్ సిఎన్ఓ రామ్మోహన్ రావు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీ అధినేత జూపల్లి రామేశ్వరరావు, జనరల్ మేనేజర్ సిఎన్ఏ రామ్మోహన్ రావు, అర్చకులు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఏవో ఇస్తూ ఉంటారు. ఇస్తారా ఎవరా? మనం తీసుకుంటాం, వాళ్ళకి ఇస్తాం, తీసుకుంటాం, వాళ్ళకి కూడా ఇస్తాం. అలా దేవతలందరికీ బలిహరణ మాష బలి అని ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళకి సంతృప్తి కలిగేలాగా ఒక గుమ్మడికాయని, చక్కగా కొబ్బరికాయని అక్కడ కొట్టి శాంతి చేస్తున్నారు అన్నమాట. అంటే నారికేడంలో पात्रमानयते वेद एवास्यां प्रजां दधाति प्रजया हि मनस्य पूर्णः मुखं विमृष्टे अवभृतस्यैव रूपं कृत्वोत्तिष्ठति। मानसेभ्यः ऊर्ध्वं दिगातु भेषजम् హెడ్లైన్స్ మరోసారి. సెట్విన్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం, పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
పందిరిగుట్టలో ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్లయ్య. 10వ తరగతి వార్షిక పరీక్షల పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాలనీ వాసుల నిరసన. గృహ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి అన్నసూర్య డిమాండ్. గూండాల మండలంలో 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చక దంపతులకు పాదపూజ. నూతన పరాభవనామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యేకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన. వాడపల్లి గ్రామంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం. ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.